చివరికి అదొకసారి చూపించాయా ఆ కాళ్ళు పట్టుకున్నటువంటి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఓటర్లు వెళ్లి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్తాను ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఓటు వేయడానికి లేదు పోలీసులు అడ్డం పడ్డారు. అడ్డం పడితే ఒక ఓటరు వెళ్లి ఇది ఎక్కడ నల్లగొండ్లపల్లి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అయ్యా నా ఓటును నేను వేసుకోవాలి నన్ను అనుమతించండి లోపలికి వెళ్ళనివ్వటం లేదు మీరే అని అడ్డం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల్ని కాళ్లు పట్టుకొని నా ఓటు హక్కును వినియోగించుకోవాలని తాపత్రయపడేటటువంటి పరిస్థితి ఈ నల్లగొండ్లపాడులో జరిగింది. ఎంత దారుణం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకటే, అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్నికలు జరగవలసినవి, కేవలం 2 మాత్రం ఎన్నికల కమిషన్ వారు ప్రకటించారు. ఆ 2 కడప జిల్లావే, ఒకటి పులివెందుల ఒకటి ఒంటిమిట్ట. ఈ 2 ఎందుకు ప్రకటించారు? కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను. ఈ 2 ప్రకటించి ఈ రెండిటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి. మనం చేస్తున్నాం. ఇన్ని జడ్పీటీసీలుంటే ఈ రెండిటికే ఎన్నిక పెట్టడం ఒకటి. రెండవది 5వ తారీఖున పెద్ద దాడి చేశారు, భయపెట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. అలా భయపెట్టి చంపడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఎవరికి తెలియకోకుండా బూతులు మార్చారండి. ఇక్కడ బూతులు అక్కడ, అక్కడ బూతులు ఇక్కడ. అంటే ఒక బూత్ నుంచి మరొక బూత్కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెహికల్ వెళ్ళాలి. అది ఆర్టీసీ బస్సా, సొంత వెహికలా, 2 వీలరా, 3 వీలరా, ఏదైనా సరే అంటే వెహికల్స్ లో వచ్చేటప్పుడు అడ్డగించేస్తారు. ఇది ప్లాన్. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ వెహికల్స్ లో వెళ్తున్న వారిని అడ్డగించి దించేసి వాడి దగ్గర స్లిప్పులు రాసుకుని, అంబటరాంబాబు స్లిప్ ఉంది కదా, అది తీసుకుని వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇస్తారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళ మనిషి, ఇతను వెళ్ళి అక్కడ ఓటేస్తాడు. అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు అదేమో అభ్యంతరం పెట్టరు, జరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఓటింగ్కి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది. నేను ఒకటే మనవి చేస్తున్నా.